చూడండి ఇంత బాగా తెలుస్తుంది కదా. తళ 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 ఉండే గ్లాసు కూడా మెరిసిపోతా ఉంది చూడండి. మీకు చూస్తున్నారా వ్యూవర్స్? మీరందరూ కూడా ఈజీగా ఇంట్లోనే చేసుకుని చూడండి. మీరేమీ ఎక్కువ శ్రమ పడే పని ఉండదండి. టైము ఇంట్లో ఫ్రీగా మనం ఉన్నప్పుడు చేసుకుంటే ఇలాంటివి మనం డబ్బు ఆదా చేసుకోవచ్చు. మనమే ఓన్గా చేసుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇప్పుడు ఆన్ చేస్తాను నేను. చూడండి ఇది లైట్ వేసుకోవడానికి లైట్లు వస్తున్నాయి చూడండి. వంట స్టవ్ పైన మనకు లైట్లు ఉంటాయి కదా, అదే. తర్వాత ఇక్కడ నంబర్ ఇచ్చాడు. నేను యూజువల్గా ఇది పెట్టుకుంటా అండి. ఎప్పుడు ఎగ్జాస్ట్ అవ్వడానికి మనము ఇది పెట్టుకున్నామంటే మనకు చాలా బాగా ఎగ్జాస్ట్ అయిపోతుందండి. థర్డ్ పెట్టుకుంటాను నేను ఎప్పుడూను. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం మనము. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము చిమ్నీ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనము ఇది డీప్ క్లీన్ చేసుకుందామండి. ఇది చూడండి, ఇక్కడ ఇది తీసేయాలి. దీన్ని తీసినామంటే మనము స్క్రూస్ ఉంటాయండి. ఇక్కడ ఈ స్క్రూస్ తీసినామంటే చూడండి ఇలా ఈ స్క్రూ ఉంది కదా, కనపడతా ఉంది మీకు. ఇది మాసింది కదా. ఇప్పుడు కడుక్కుందాం మనము. ఇలా ఇంకా ఒక స్క్రూ ఇక్కడ ఉందండి. చూడండి ఇలా తీసేస్తాను. ఇది నేను 2 స్క్రూలు అండి. దీనికి రెండిటికిను 2 స్క్రూలు వేసింటాడు. ఇది చూడండి, ఇది 1 మంత్ అయిందండి. నేను మంత్లీ వన్స్ అలా చేసుకున్నామంటే ఈ మాత్రం ఉంటుంది. అయినా లోపల గలీజ్ ఉంది. అది క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఎలా క్లీన్ చేయాలి అని. చూడండి, నా దగ్గర కిచెన్ క్లీనరు ఈ ఆయిల్ ఉంది, డీగ్రీజర్ ఆయిల్ అని. దీన్ని వేస్తున్నాను నేను. మీకు ఏది కాబడితే అది వేసుకోవచ్చండి. ఇదేననేది ఏం లేదు. దీన్ని క్లీన్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను నేను. ఇలా బ్రష్ చేసేసుకుందాం మనము. అంటే పైన ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇది చూడండి, ఇది వేసాను కదా, ఇది లోపలికి కూడా దిగుతుంది కదా ఆయిల్. 2 వైపులా మనం ఇలా స్క్రబ్ చేసేసుకుందాము. అప్పుడు లోపలికి ఆయిల్ దిగుతుంది, క్లీన్ బాగా అవుతుందండి. 2 వైపులా క్లీన్ అవుతుంది. దీనికి ఇంకొంచెం నేను ఇది వేస్తాను, డిటర్జెంట్ పౌడర్ కూడా వేసుకుంటాను. ఇలా మనము దీని లోపల కూడా ఇలా రుద్దాలి. పెద్ద బ్రష్ అయితే దిగదు కదండి, అందుకు మనము టూత్ బ్రష్ని తీసుకున్నామంటే లోపలకు పోతుంది. ఇది అలా క్లీన్ బాగా అయిపోతుందండి. చూడండి, ఇక్కడ మరకుంది కదా, ఇవన్నీ కూడా బాగా పోతుంది. కాసేపు నానబెట్టాలి దీన్ని. 2 వైపులా రుద్దేసుకుంటే మనము ఆ లోపల గ్రిల్ దీనిదంతా నీట్గా పోతుందండి. మనకు ఎక్కువ శ్రమ లేకుండా. చూడండి, దీనికి ఇప్పుడు కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ కూడా వేస్తున్నాను, చల్లుతున్నాను ఇలా. నేను మీకు కనపడుతుంది చూడండి, దీన్ని వేసి రుద్దుతున్నాను. మామూలు మనము బట్టలు ఉతుకుతాం కదండి, సర్ఫ్ ఎక్సెల్ అలాంటివి, దాన్ని కూడా వేసేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేద్దాము. మీకు పెద్ద బేసిన్ లాంటిది ఉంటే దాంట్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చండి. లేకపోతే మనకు ఈ షింక్ అంతా ఉంటుంది కదండి, ఈ షింక్కి ఇలా గుడ్డ పెట్టేసి మనము దీన్ని వేసేయాలండి. గుడ్డ పెట్టి వేసినామంటే నీళ్ళు పోకుండా ఉంటుంది. చూడండి, బాగా వేడిగా తెల్లిండే నీళ్ళు వేస్తున్నాను నేను. ఆ ఆయిల్ ఇవన్నీ పోతుందండి క్లీన్గా మనకు. అందుకని అది మునిగే మాత్రము వేసేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, ఈ పాత్రము ఇది మునిగింది ఇది. సో ఇది మనకు క్లీన్ అయిపోతుంది. క్లీన్ చేసినాక చూపిస్తాను నేను. ఇలా బాగా రుద్దేస్తే అయిపోతుందండి, నీట్ అయిపోతుంది, ఎక్కువ శ్రమ లేకుండా. చూస్తున్నారా, వేడికే మనకు ఆ వేడి నీళ్లకు ఇది ఆయిల్ ఇది కూర్చొని ఉంటుంది కదండి, అందుకు అదంతా కూడా ఈజీగా పోతుంది. ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి చేత్తో ముట్టద్దండి. తర్వాత ఇచ్చేద్దాము, బాగా నానబెడదామండి ఒక 1/2 అవర్ అలాగా. చూడండి, ఇది లోపల ఎక్కువ జిడ్డు ఉండే జాగాలో అంతా ఇంకొంచెంగా మనము
డిటర్జెంట్ పౌడర్ వేసేద్దాము. వేసి మరి దాన్ని రుద్దినామంటే చాలా బాగా క్లీన్ అయిపోతుందండి మనకిది. నేను మామూలు ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, గ్యాస్ స్టవ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత మన కిచెన్ అంతా కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లాజెట్స్ అన్నీను వాటి గురించి అంతా కూడా నేను వీడియోలు పెట్టానండి. మీరందరూను చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియోలని. చూడండి, గ్రిల్ కింద భాగంలో ఇలా మనకు కనపడుతుంది కదా, ట్రాన్స్పరెంట్గా చిన్న బాక్స్ లాగా. దాంట్లోకి ఆయిల్ అంతా కూడా దిగుతుందండి. దాన్ని కూడా మనం తీసి క్లీన్ చేసుకుందాము. చాలా ఈజీగా తీసేయచ్చండి. నేను ఆల్రెడీ ముందే క్లీన్ చేసినాను కాబట్టి ఏమీ గలీజ్ లేదు దీంట్లో. అయినా ఇంకోసారి రుద్ది పెడదామండి. చూడండి, దీనికి డిటర్జెంట్ పౌడర్ పూసినాను. ఇది కాస్త ఆల్రెడీ క్లీన్గానే ఉంది కాబట్టి ఇంకొంచెము ఏమైనా ఇంత ఉంటే నీట్ అయిపోతుందండి. టిష్యూ పేపర్లోకి నేను డీగ్రీజ్ ఆయిల్ వేస్తున్నానండి. వేసి దీంతో ఇదంతాను పూసుకుందాము. ఇక్కడంతాను చూడండి, ఇలా పూసేస్తే క్లీన్గా. చెప్పే కదా నేను అప్పుడప్పుడు చేసుకుంటుంటాను కాబట్టి ఎక్కువ గలీజ్ ఉండదు. మనం అప్పుడప్పుడు చేసుకోవాలండి, అప్పుడు నీట్గా ఉంటుంది. టైం లేని వాళ్ళు చూసుకుంటే నేర్చుకోవచ్చు కదండి, అందుకని వీడియో పెడుతున్నాను. చూస్తున్నారా, ఉండే దీంట్లోకే గుడ్డలేకే వచ్చేస్తూ ఉంది. చూడండి ఎలా వస్తూ ఉందో, చూసారా, ఇక్కడ కనపడుతూ ఉంది. సో అలాగా మనం దీన్ని పూసేసుకుని రుద్దుకోవాలండి. చూడండి, ఇక్కడ కూడా లోపల పూసుకోవాలి. మెయిన్ పైన యూజువల్గా అందరు క్లీన్ చేసేస్తామండి, ఈ లోపల చేసుకోవడమేనండి కొంచెం ఇక్కట్టు. అంటే మనము ఇది తీసుకోవాలి కదా, ఇవన్నీ ఓపెన్ చేసేసి మనము తీసుకుంటాం కాబట్టి ఇది కాస్త అలా పూసేసి. చూడండి, చూస్తున్నారా ఎంత వస్తూ ఉంది నని. ఇలా లోపలంతా పూసుకోవాలి మనము. ఈ కాసేపు ఒక 5 నిమిషాలు వదిలేసినామంటే క్లీన్గా మనకు ఇదంతా వచ్చేస్తుందండి. ఎక్కువ శ్రమ పడే పనే ఉండదండి. ఏమంటే మనము చూడండి, మగవాళ్ళకు కానీ దీనికి కాచుకోవాలంటే అయ్యలేదు. మనం లేడీస్ ఇలా చూసుకుని నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా మనమే చేసుకుంటాం కదండి. మగవాళ్ళకే కాచుకోవాలంటే ప్రతిసారి అయ్యలేదు, అట్లాంటప్పుడు చేయలేమండి. కాబట్టి మనమే ఈజీగా దీన్ని చేసేసుకోవచ్చు. స్విచ్ ఆఫ్ చేయండి చేసేటప్పుడు, ఎందుకన్నా మంచిది. ఇక్కడ కూడా ఇది ఉందండి, కానీ ఇక్కడేం లేదు. చెప్పే కదా అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాం కాబట్టి మనము క్లీన్గా ఉంటుందండి. అదంతా పూసాను. పూస్తే చూడండి ఎంత గలీజ్ వచ్చిందో, కనపడుతూ ఉంది కదా మీకు. ఇప్పుడు దాన్ని రుద్దేసినామంటే ఇంకా నీట్గా వచ్చేస్తుందండి. పూస్తుంటేనే ఇలా వచ్చింది, ఇంకా నీట్గా వస్తుంది రుద్దితే. చూడండి, ఇలా అంతా కూడా రుద్దేసుకుందాము. ఇదంతా పైన కింద క్లీన్గా అంత సైడ్లో అంతా రుద్దేసుకోవాలండి మనము. చెప్పే కదా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటే ఎక్కువ గలీజ్ ఉండదు, మనకి ఈజీ కూడా అవుతుంది చేసుకోవడానికి. ఎక్కువ రోజులు పడితే గలీజ్ అయిపోతుంది కదండి. అందులో మనం వంటలు చేసేటప్పుడు ఆయిల్ కంటెంట్ అంతా ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. సో మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి, మనకు ఈజీగా చేసుకోవచ్చు మనము. చూడండి, ఇక్కడ పైప్ లాగా ఉంది కదా, దీన్ని కూడా ఇలా మనము క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మీరు కరెంటు తీసేస్తే అయిపోయినండి, ఇంకేం భయపడే పని లేదు. కొంతమంది మగవాళ్ళకి కానీ కాచుకోవాలి కదండి, అలా లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు మనము. నీట్ కూడా తొందరగా అయిపోతుంది. ఇది డీప్ క్లీన్ అండి యాక్చువల్లీ, కాకపోతే లోపల మోటార్ నేను చేయను, నేను ఇంతవరకు చేస్తా అండి. అదండి, ఇప్పుడు చూడండి దీంతో రుద్దేసినాను కదా, క్లీన్గా మామూలు బట్ట పెట్టి మనము తుడిచేస్తే సరిపోతుంది. ఇదంతా పైన అంతా కూడా రుద్దినానండి నేను.
ఒక్కసారి ఇలా తుడిచేసుకుందామండి మామూలు గుడ్డతో, మనము ఎండిన గుడ్డతో. తర్వాత మరి మనము తడి గుడ్డతో తుడుచుకొని మళ్ళీ మూడోసారి తుడిస్తే సరిపోతుందండి. క్లాజెట్స్ మీద కూడా పడింది ఇప్పుడు రుద్దేటప్పుడు, అది తుడుచుకుంటాను. ఈ సైడ్లో అంతా ఫుల్ అండి. వీడియో ఫుల్ చూడండి, లాస్ట్ వరకు చూసినారంటే మీకు ఎలా చేసుకోవాలని తెలుస్తుంది. ఎస్పెషల్లీ కొత్తగా చేసే వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో, అందుకని నేను చేస్తున్నాను. ఖండితంగా మీరందరూ చేసి చూసి నాకు కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొన్ని చిమ్నీలకు ఆ 2 ప్లేట్ లాగా ఉంటుందండి, ఆ రెండింటిని కూడా మనం తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు క్లీన్ చేసినా కూడా మీరు కరెంటు కనెక్షన్ తీసి పెట్టేసేయండి. ప్లగ్లో నుంచి పాయింట్లో తీసి పెట్టేశారంటే మంచిది. ఇలా ఫుల్ తుడుచుకుందామండి. లోపల పై భాగం, మోటార్కు పై భాగం కూడా ఇక్కడ మనము లోపలంతా తుడిచేసుకోవచ్చు. లోపల మోటార్ని తీసి చేయలేమండి, అది ఒక్కటి నేను చేయలేను, మిగిలిన అన్నీ ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ రెండోసారి ఇలా తేంబట్టను పెట్టుకుని నీళ్ళల్లో పిండుకుని మనము తేంబట్టతో చేసుకున్నామంటే చాలా క్లీన్గా అవుతుందండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి మన చిమ్నీ. మనం బయట వాళ్ళని పిలిచి చేయించాలంటే చాలా కాస్ట్లీ కదండి. మనం ఇంట్లో టైంను స్పేర్ చేసి దీనికి గాను మనం చేసుకున్నామంటే మనకు సాటిస్ఫాక్షన్ కూడా అండి, నేను ఈ పని చేయగలను అనేది ఒక ఇది వస్తుంది మనకు. చేసుకున్నందుకు ఖుషి ఉంటుందండి మనకు. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇష్టపడతారండి, అబ్బా ఎంత బాగా చేసినారు చూడు, బయట వాళ్ళని పిలవకుండా. పిల్లలకు వాళ్ళకంతా ఇది మోడల్ అండి, మనం చేసినామంటే పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా అంతే, మనము ఇదంతా గోడలకు టైల్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు తుడుచుకుంటుంటే, చూస్తున్నారా మా టైల్స్ ఎలా ఉందని, చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఎప్పుడు క్లీన్గా తుడిచేస్తుంటా అండి నేను అప్పటికప్పుడు. మనం వంట చేసినప్పుడు తుడిచేసినామంటే నీట్ అయిపోతుంది కదండి, మరకలు లేకుండా. అందుకని చూస్తున్నారా మీరు, ఇప్పుడు ఇది ఎంత క్లీన్గా వచ్చేసింది చూడండి. చెప్పా కదా ఆల్రెడీ నేను క్లీన్ చేసినాను, ఇంకా కొంచెం క్లీన్ అయ్యింది ఇప్పుడు. మనం ఇలా 15 రోజులకో నెలకో మనకు వీలైనప్పుడు చేసుకున్నామంటే మన ఇల్లే బాగుంటుంది కదండి. చూడండి ఇది పైన వరకు చిమ్నీ, ఇది అక్కడ పైన క్లాజెట్స్ ఉంది, క్లాజెట్స్ మీద ఇది అవుతుంది అది. చూడండి ఇక్కడంతా తుడిచేసాను నేను, ఇంకోసారి కూడా తుడుస్తాను చెప్పా కదా మీకు. ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నాండి స్టవ్ పైన, నేను దీంతో బాగా పిండేసి నీళ్ళతో తుడిచేసుకోవచ్చు. ఆ నీళ్ళ కూడా మీకు చూపిస్తా అండి ఎంత గలీజ్ ఉంటుందని. ఇది 3వసారి తుడుస్తున్నాను నేను ఆల్రెడీ. కాబట్టి ఎండు బట్టతో తుడుచుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు, ఏం కాదు. చూడండి ఇప్పుడు తుడుచుకున్నాం కదా, అది నీళ్ళు, దీంట్లో అద్దిన నీళ్ళు. చెప్పా కదా నేను, మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటే ఇలా ఉంటుందండి, లేకపోతే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు చేసుకునే కొద్దీ మనకే మంచిది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ కాకుండా మనమే చేసుకోవచ్చండి ఇంట్లో. స్టవ్ కూడా ఎప్పటికప్పుడు చేసుకున్నామంటే మనము క్లీన్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు నీళ్ళు ఇదైంది కదా, వేడి నీళ్ళు దీంట్లోగా రుద్దుకుందామండి. ఇలా రుద్దినామంటే క్లీన్ అయిపోతుందండి ఇది. క్లీన్గా మీకు రుద్దినాక చూపిస్తాను. చూడండి ఇది బాగా కడిగి తుడిచేసుకున్నాను, నీట్గా ఉందండి ఇది. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసేద్దాం మనము. చూస్తున్నారా ఎంత బాగా అయిపోయింది, చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము. ఇప్పుడు చూడండి దీనికి ఇక్కడ క్లిప్పుల్లాగా ఉంటుంది, ఇటువైపు ఇక్కడ 2 క్లిప్పుల్లాగా చిన్నగా ఉంది చూడండి, కనపడుతూ ఉందా మీకు? ఇదిగో ఇలా దీన్ని ఇప్పుడు మనము
రెండు వైపులా ఉందండి. దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలండి. తెలుస్తూ ఉంది కదా మీకు. ఇది ఇలా ఉంచేసి ఈ స్క్రూలు ఇందాక చూపించినాను కదా, ఇక్కడ హోల్ ఉందండి. ఈ హోల్లో పెట్టి మనము స్క్రూలు టైట్ చేసేయడమేనండి. రెండు వైపులానూ రెండు హోల్స్ ఉన్నాయి కదా, దానికి మనము రెండింటిని ఫిక్స్ చేసేద్దాము. ఇటువైపు చూడండి, ఇక్కడ కూడా ఫిక్స్ చేస్తున్నాను నేను. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇది దీన్ని ఇలా వేసేస్తున్నాను. అయిందండి, ఇది రెండు టైట్ అయింది. ఇప్పుడు మనకు క్లీన్ అయింది అది. ఇప్పుడు చూడండి, ఇది కూడా కడుక్కున్నాను చెప్పా కదా ఇందాక నేను. దీన్ని ఫిక్స్ చేసేస్తాను. దీనికి ఇక్కడ ఈజీగా ఇది ఉందండి, ఈజీగా ఫిక్స్ చేయొచ్చు మనము, ఎక్కువ శ్రమేమీ లేకుండా. చూడండి, ఇక్కడ ఎడ్జ్లో ఇది ఉంది, ఇక్కడ క్లాంప్ లాగా ఇది పట్టుకుంటుందండి. దీన్ని ఇక్కడ క్లాంప్ లాగా ఇచ్చినాడు, అది క్లీన్గా పట్టుకునేస్తుందండి, అంతే. చూడండి, ఇది కూడా ఫిక్స్ చేసేసాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు చిమ్నీ ఈజీగా మనకు క్లీన్ అయిపోయిందండి. పైన కింద అంతా నీట్గా అయిపోయిందండి. చూడండి, ఇంత బాగా తెలుస్తుంది కదా, తళ 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 అనేది. ఆ పైన ఉండే గ్లాస్ కూడా మెరిసిపోతా ఉంది చూడండి. మీకు చూస్తున్నారా వ్యూవర్స్? మీరందరూ కూడా ఈజీగా ఇంట్లోనే చేసుకుని చూడండి. మీరేమీ ఎక్కువ శ్రమపడే పని ఉండదండి. టైము ఇంట్లో ఫ్రీగా మనం ఉన్నప్పుడు చేసుకుంటే ఇలాంటివి మనం డబ్బు ఆదా చేసుకోవచ్చు. మనమే ఓన్గా చేసుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. చూడండి, మీరందరూ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. చూడండి, తళతళ మెరిసిపోతూ ఉంది. ఇప్పుడు ఆన్ చేస్తాను నేను. చూడండి, ఇది లైట్ వేసుకోవడానికి లైట్లు వస్తున్నాయి చూడండి. వంట స్టవ్ పైన మనకు లైట్లు ఉంటాయి కదా, అదే. తర్వాత ఇక్కడ నంబర్ ఇచ్చాడు. నేను యూజువల్గా ఇది పెట్టుకుంటా అండి. ఎప్పుడు ఎగ్జాస్ట్ అవ్వడానికి మనము ఇది పెట్టుకున్నామంటే మనకు చాలా బాగా ఎగ్జాస్ట్ అయిపోతుందండి. థర్డ్ పెట్టుకుంటాను నేను ఎప్పుడూను. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం మనము.